లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. స్పీకర్ పోస్ట్ ను తమ వద్దే ఉంచుకుని డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇవ్వాలని డిసైడ్ అయింది. మిత్రపక్షాల్లోనూ తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందని ఢిల్లీ వర్గాల సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర పెద్దల నుండి సమాచారం రావడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీకి దక్కిన 2 కేంద్ర మంత్రి పదవుల్లో ఒకటి ఓసీ మరొకటి బీసీకి ఇచ్చారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవిని బీసీకి ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయించారని తెలుస్తోంది. టీడీపీ నుండి 3 దళిత ఎంపీలు ఉన్నారు. అమలాపురం నుండి గంటి హరీష్, బాపట్ల నుండి కృష్ణప్రసాద్, చిత్తూరు నుండి దగ్గుమల్ల ప్రసాదరావు గెలిచారు. వీరిలో హరీష్ జూనియర్. దీంతో ఐపీఎస్ గా పనిచేసిన కృష్ణప్రసాద్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తోంది. స్పీకర్ పోస్ట్ బీజేపీ వద్ద ఉంచుకోబోతుందని, మరోసారి కూడా ఓం బిర్లాని పార్లమెంట్ స్పీకర్ గా కూడా కాబోతున్నారని కూడా ప్రచారంలో ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. గత ప్రభుత్వంలో 2019 మోదీ 2.0 ప్రభుత్వంలో ప్యానల్ స్పీకర్లు మాత్రమే ఉండే లోక్సభ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ని ఎక్కడ కూడా నియమించలేదు. కానీ ఈసారి బేసిక్ గా బీజేపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్ తోనే ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా డిప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ కూడా క్రియేట్ చేయాలని కూడా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనేది కూడా బీజేపీ పెద్దలు నిశ్చయించారు. అయితే తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుంది అని కూడా ఢిల్లీలో ప్రచారం నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్ర పెద్దల నుంచి కూడా సమాచారం రావడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది. టీడీపీకి దక్కిన 2 కేంద్ర మంత్రి పదవుల్లో ఒకటి ఓసీ మరొకటి బీసీకి ఇచ్చారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎస్సీకి ఇవ్వాలని కూడా చంద్రబాబు దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. టీడీపీ నుంచి 3 దళిత ఎంపీలు ఉన్నారు. అమలాపురం నుంచి గంటి హరీష్, అలాగే బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ మాజీ ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్ లో కూడా ఆయన రిటైర్ అయ్యారు తెలంగాణ క్యాడర్ లో. చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు కూడా గెలిచారు. అయితే వీరిలో హరీష్ జూనియర్. దీంతో ఐపీఎస్ గా పనిచేసిన కృష్ణప్రసాద్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కి సూచనలు కూడా కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో మాత్రము గడిచిన 3 రోజులుగా కూడా విస్తృత స్థాయిలో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా చర్చలు జరుపుతోంది. అయితే న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా 2 రోజుల కిందట అపోజిషన్ లీడర్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే కూడా కలిసి మరోసారి స్పీకర్ గా కూడా ఓం బిర్లాని కూడా నియమించబోతున్నామని అనడము, దానికి ఆయన కూడా ఆమోదించినట్లు కూడా ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో పాటు కూడా మరో విషయం ఏంటంటే ఆయన కూడా ప్రతిపాదించారు, మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టారని, ఈసారి ప్రభుత్వంలో ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ కి పదవి అనేది పెట్టాలనేది కూడా ఆయన ప్రతిపాదించినట్టు. దీంతో ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ లో ఇటు నితీష్ కుమార్ జేడీయూకా, లేకపోతే అటు చిరాగ్ పాస్వాన్ కున్న పార్టీకా, లేకపోతే టీడీపీకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. దీని మేరకు ఎన్డీఏ పెద్దలు కూడా నారా చంద్రబాబు నాయుడుకు కూడా ఒక క్యాండిడేట్ ని సూచించాల్సిందిగా కోరడంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా కాస్త డైలమాలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకి చెందిన వ్యక్తులకి ఇవ్వాలా, లేకపోతే చదువుకున్న వాళ్ళు బెటర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఎర్రంనాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసింది. సో ఆయనతో పోలిస్తే నెక్స్ట్ ఇంకా చదువుకున్న వాళ్ళలో బెటర్ గా ఉండే వ్యక్తి ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ని కూడా పెడితే బాగుంటుందనే ఆలోచనలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. సో ఈ రోజు కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో కూడా సమావేశం జరిగింది. మంత్రులందరూ కూడా ఇటు మిత్రపక్షాలందరూ కూడా
హాజరయ్యారు. దీనిపైనే గడిచిన 3 రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది మామూలు విషయం కాదు. దీనిపైన కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా నిత్యం కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. అయితే మిత్రపక్షాలు ఇంకా ఎవరి పేరును సూచించలేదు. అయితే నిర్ణయానికి బీజేపీకి వదిలిపెట్టామని కూడా మిత్రపక్షాలు అనడము, దీనికి కొలీగ్స్ కూడా అంటే ఎంపీలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మోదీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడము, మిగిలిన ఎంపీలు కూడా సేమ్ అదే చెప్పడంతో ఇప్పుడు ఈసారి టీడీపీతో అలయించింది కాబట్టి టీడీపీకి ఇవ్వాల్సిందిగా కూడా బీజేపీ పెద్దలు నిశ్చయించినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేడీకి చెందిన లాలా సింగ్ తో పాటు చిరాగ్ పాస్వాన్ మంత్రులందరూ కూడా అటెండ్ అయ్యారు. సో దీనిపైన క్లారిటీ మనకి ఈ రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది. మా బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.